వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం స్థానిక కవిరాజ పార్క్ లోని సీనియర్ సిటిజన్స్ భవనంలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 20 రూపాయలు కూలీ తీసుకునే స్థాయి నుండి 150 మంది కూలీలకు జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదిగి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ప్రముఖ బిల్డర్ కొండూరు శివయ్యను ఘనంగా సత్కరించి స్వయం కృషి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పుర ప్రముఖులు పొన్నం విజయ్ కుమార్, దాది సూరయ్య మాట్లాడుతూ సమాజ సేవలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ చిరంజీవి పేరుతో పురస్కార ప్రదానం చేసి ప్రతిభావంతులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ సీఈఓ దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, కటారి హరీష్, గుంటూరు కోటేశ్వరరావు, కమ్మెల రజని, దివ్యలేడుకొండలు, పేటేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కేవలం చిరంజీవి గారి మీద అభిమానంతో పాటు ముఖ్యంగా మన సేవ గారు వల్ల ఇంతమంది అటెండ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సందర్భంగా ఇక్కడికి వచ్చేస్తున్నట్టు అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. చిరంజీవి గారు ఇప్పటికీ రక్తదానం 10 లక్షల మందికి పైగా చేశారు. ఇవాళకి భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఎవరికి దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవం. పునాదురాలు, ప్రాణం ఖరీదు, స్వయం కృషి కాకుండా అనేక తెలుగు సినిమాలు అనేక రకాల మలుపులు తిప్పినటువంటి గొప్ప వ్యక్తి, నిత్య నూతన కృషివరుడు, బోలాశంకరుడు, మహోన్నత మాల్టామూర్తి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా గుప్త దానాలు చేస్తూ ఉంటాడు. ఎవరికి తెలియదు, అది చిరంజీవి గారు చాలామందికి తెలియదు. గుప్త దానాలు ఎవరికి చెప్పడు కూడా చెప్పడం అనమాట. భారతదేశంలో ఒక లెజెండరీ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా ఇవాళ తిరుపతిలో ఉన్నాడు ఆయన. చిరంజీవి గారి మీద అభిమానం అనేది ఎలాంటిదంటే సంఘ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు వీళ్ళందరూ. వీళ్ళకి పైసా ఖర్చు లేదు, టీ అడిగినట్టు లేవు, టీ ఇచ్చేవాడు లేవు. కనుక ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం, పాల్గొనే కార్యక్రమం కల్పించినందుకు శివశంకర్కి మనసారా కృతజ్ఞతలు, ఆశీస్సులు అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుతూ స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి కాలేజ్ మరియు అభ్యుదయ కళా సమితి సంయుక్తంగా అంతర్జాతీయ జానపద దినోత్సవ వేడుకలు అభ్యుదయ కళా సమితి ప్రధాన కార్యదర్శి మరియు వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ పాటిపండ్ల శ్రీనివాసరావు సభకు అధ్యక్షత వహించారు. సభకు ముఖ్య అతిథిగా ఉప్పల వరదరాజులు డాక్టర్ రంగిశెట్టి రమేష్ పాల్గొన్నారు. జానపద అనగానే పల్లె ప్రజల మధ్యన సహజ సిద్ధంగా పుట్టిన కళలు అని, పల్లెవాసులు గుండె చప్పుడు జానపదమని, జాతీయ నిర్మాణానికి మూలం జానపద కళలు, అలాంటి సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడం మనందరి బాధ్యతని కాలేజీ విద్యార్థులకు అతిథులు వివరించారు. మరియు జానపద మన సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపడానికి మరియు ప్రజల్లో అవగాహన కల్పించడానికి జానపద దినోత్సవం జరుపుకుంటారని వివరించారు. ఈ వేడుకలో అభ్యుదయ కళా సమితి వ్యవస్థాపకులు బొల్లిముంద కృష్ణ, బెల్లంకొండ వెంకట్, జానపద కళాకారులు శారద చలపతి, నాగమణి, భవానీ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు ఆలపించిన జానపదాలు, వృత్తాలు విద్యార్థులను మరియు గగనశ్రీ నృత్యం ఎంతో అలరించింది. జానపదం జానపదం జావళేళ జానపదం జనజీవన స్రవంతిలో జనం గుండె పలికే గీతం జానపదం. పురిటి బిడ్డకై అమ్మ పాడిన తొలిపాట జానపదం. ప్రకృతి గుండె గుడిలో తొలి సవ్వడులే జానపదం. రైతన్నల మాగాణి పైరులమ్మ పాడే పాట జానపదం. అడవి బిడ్డల గుండెలు పలికే తొలి రాగాలే జానపదం. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా అభ్యుదయ కళా సమితి
వైష్ణవి జూనియర్ కాలేజ్ సంయుక్తంగా ఈరోజు చాలా వైభవంగా జానపద కళోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఇది మన ప్రాచీనటువంటి సంస్కృతిని కాపాడటంలో మనమందరం ముందుండాలి. ఇటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా ఈ రోజున మరి అభ్యుదయ కళా సమితి మరియు వైష్ణవి కాలేజీ తరఫున ఈ రోజున ఈ కాలేజీలో మన సంస్కృతి ఎంతో పాతపడిపోయింది, ఎవరికీ తెలియదు. వాళ్ళ పిల్లలంతా కాలేజీలో 4 గోడల మధ్య చదువుకోవడమే కానీ మరి పూర్వం అంటే అమ్మమ్మల ఇళ్ళకో తాతయ్యల ఇంటికి వెళ్తే కూడా వాళ్ళకి ఏమైనా తెలిసేది. ఇవాళ కేవలం చదువుతో మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు ఏం తెలియట్లేదు. ఇలాంటి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన భావి తరాలకి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ముందు వాళ్ళకి ఇటువంటి అన్నీ కూడా మర్చిపోకుండా, మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ముఖ్యమైన వార్తాపత్రికలు చదవాలని, ప్రధానాంశాలతో సొంతంగా నోట్స్ రాసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో డిఎస్సి అభ్యర్థులకు నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పరీక్షకు సిద్ధమయ్యే తీరు, సిలబస్ను వివరించారు. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం పుస్తకాన్ని ఆవిష్కరించి హాజరైన అభ్యర్థులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని కుర్రా శ్రీనివాసరావు, అహ్మద్ హుస్సేన్, గయా సిద్ధౌలా, ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణ, కేదార్నాథ్, బసవేశ్వరరావు, సాంబశివరావు, సందీప్, కరీముల్లా, ప్రసాద్, సుబ్బారావు తదితరులు పర్యవేక్షించారు. వారు హామీ ఇచ్చిన విధంగా మొదటి సంతకం 16,347 పోస్టులు భర్తీ చేస్తారని సంతకం చేశారు. ఈ సందర్భంగా మనం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విద్యామంత్రి వాళ్ళిద్దరు కూడా మన అభినందనలు తెలియజేయడంలో తప్పేమీ లేదు. 16,347 పోస్టులకి ఇది మొదటి అంశం. అంటే దీని వెనకాల సుదీర్ఘమైన మీకు తెలియని చరిత్ర ఉంది. రెండో అంశం ఏంటంటే నోటిఫికేషన్ బాగా వచ్చేసేది, కానీ చాలా మంది అభ్యర్థులు మేము కొత్తగా పీఈడీ డిఈడీ చేసాం, మాకు టెట్ అవకాశం ఇవ్వాలని. కాబట్టి టెట్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. అక్టోబర్ 3వ మీలో కూడా ఎక్కువ మంది రాస్తా ఉంటుంటారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 20 దాకా టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టెట్ రిజల్ట్ వచ్చాక బహుశా నవంబర్ 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అర్థమైందా? నవంబర్ 2వ వారం కానీ 3వ వారం అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి సుమారు ఎన్ని నెలలు ఉంది? 3 months. నవంబర్లో కనుక డిఎస్సి నోటిఫికేషన్ వస్తే వస్తారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ ఎగ్జామ్ జరగడానికి అవకాశం. కాబట్టి అక్కడ ఎన్ని నెలలు గ్యాప్ వస్తుంది? 3 నెలలు. 3 నెలలు 6 నెలలు వస్తుంది. మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంది, దాని రిజల్ట్ ఏప్రిల్లో వస్తుంది. నెక్స్ట్ జూన్ 12న పాఠశాలలు తెలిసే నాటికి మీరందరూ ఉపాధ్యాయులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో సాంబశివరావు మాస్టారు 2099లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు తెనాలి మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అలాగే చాలామంది 99 బ్యాచ్ నుంచి అప్పుడు ఫుల్గా బ్యాచ్లు రన్ చేస్తాం. అయితే తర్వాత అవేర్నెస్ ఏమైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇవాళ డిఎస్సి మీద అవగాహన సస్పెక్ట్, డిఎస్సి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు టెట్లో ఉన్నారు చాలా వరకు. ఆ టెట్ ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సికి మరి అప్లై చేసిన తర్వాత అప్పుడైతే ఇంకా ఎక్కువ మనకి ఊపుగా ఉంటుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ డిఎస్సికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా కూడా కొన్ని క్లాసులు మరి నిర్వహిస్తాం. దానికి ఫ్యాకల్టీ కూడా సార్ గారు మనకి ఏర్పాటు చేస్తారు. అట్లాగే మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పిన ఉమామహేశ్వరరావు మాస్టర్ ఇక్కడ ఉన్నారు. ఉమామహేశ్వరరావు మాస్టర్ మీకు 5 chapters జస్ట్ టచ్ చేశారు. వాటిని ఇంకా కూలంకుషంగా కొన్ని క్లాసులు మనం
మీకు దాదాపు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తక్కువగా జరిగి ఉంటుంది బీఈడి దశలో. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ సుధీర్ పిలానీని తెనాలి రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఉదయ్ సుధీర్ పిలానీ కుటుంబం 3 తరాల నుండి రోటరీలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు కూడా రోటరీ ఫౌండేషన్ కి ప్రతి సంవత్సరం $1000 పంపిస్తూ రోటరీ డిస్ట్రిక్ట్ 3150వ సేవా కార్యక్రమం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచి ఉదయ్ సుధీర్ పిలానీని క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని క్లబ్ ప్రతినిధులు హాజరయ్యారు. తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ ఇన్స్టాలేషన్కి వారు వస్తారని మనకి చెప్పడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా అదే రోజు ఇక్కడ మన దగ్గర ఉండే టైంలో ఆయన యూకేకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయింది. అయితే ఆయన వచ్చేటప్పుడు ఒక్క హామీతో వస్తున్నట్టు తెలిసింది నాకు. మరి ఆ హామీ ఏంటని అడిగా. యూ అనౌన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అన్నాడు. నేను ఇన్స్టలేషన్కి వచ్చినప్పుడు 20 పుష్ కార్డ్స్కి అది ఒక ప్రాజెక్ట్ని రూపొందించాం దాదాపు గత ఫిబ్రవరి మార్చ్ ప్రాంతంలో. అది ఇవాళ మెటీరియలైజ్ అయింది. అప్పుడు మాట అన్నాడు, దాని డిస్ట్రిబ్యూషన్ మాత్రం నేను వస్తానన్నాడు. షూర్ అని అడిగా, షూర్ అన్నాడు. సరే డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆలోచన లేదు. మాట్లాడుకునేటప్పుడు నీ ఫ్లైట్ టైమింగ్స్ ఏంటి అని అడిగితే చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఏంటంటే వస్తున్నాడు కదా అని చెప్పి మంగళగిరి వాళ్ళు నాకేం చెప్పారంటే ఆగస్ట్ 15న స్కూల్లో వాటర్ ప్లాంట్ ఇస్తున్నామండి, మీరే ఇనాగ్రేట్ చేయాలన్నారు. నేను కాదు, మన నాయకుడు వస్తున్నాడు, ఆయన చేత చేయించండి, క్లబ్బులు కూడా తెలుస్తాయి ఆయనకి ముందు. ఈ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, గవర్నర్గా ఎలక్ట్ అయ్యారు. సో ఇది అవసరం లేదనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అవసరం అని నేనంటాను. కార్యక్రమంలో అతిథులుగా పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, పీడీజీ తాళ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ గవర్నర్ పాటిబండ్ల శివాని, అసిస్టెంట్ గవర్నర్ మలినేని పెరుమాళ్ళు, క్లబ్ కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, ఇంటర్ క్లబ్స్ రిలేషన్ జోన్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, డిస్ట్రిక్ట్ కేబినెట్ కన్నగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, వెంకటేశ్వరరావు, ఉపేంద్ర, జీవి నారాయణ, చేతన్ రాజు కొటారి, నరేష్ కుమార్, జైన్ తదితరులు పాల్గొన్నారు. Grandfather, father, myself, and I've been a Rotarian for 22 years in different continents. I've visited more than 100 clubs in Europe, US, Africa. But the kind of Rotary I see here in Andhra, it touches my heart. I mean, whenever I've come here, this is real Rotary, where people, friends get together, organize a club, and they meet regularly and they have a lot of fun, and along with that you are always doing something or the other, a service project. So this is what Rotary is all about. It's a community club. You serve your community and you do it with pride and you have fun while doing it. So your story, in fact the story that I learned today, since I don't come here often and I will start coming, the story that I learned today about how Tenali does its business, is a story I will carry to many other clubs around the world. A lot of clubs can learn from it. They have this, I found out, a beautiful chit system where every month they get about 30,000 rupees to conduct their club affairs and socials. Their subscription is about 10,000, which barely covers the RI dues and district dues and all that. But apart from that, they are able to execute projects at short notice very effectively. ఈ కార్యక్రమానికి వచ్చిన ఉదయ్ పిలాని గారు 22 పుష్ కార్డ్స్ తెనాలి రోటరీ క్లబ్కి మా చేయూతి ఇచ్చినందుకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్తున్నాం. ఫ్యూచర్లో కూడా బ్లడ్ డొనేషన్ ఒకటి, ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్లో బెంచెస్ ఒకటి, 2-3 కార్యక్రమాలు ఈ నెలలోనే మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంతో ముగిస్తుంది చెప్తూ ఈ సభని నడపవలసిందిగా టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్ ఖాజా జన్మదినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మహమ్మద్ కుద్దూస్, రఫీ ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రఫీ, సాత్విక్, కె వెంకటేశ్వరరావు, సైఫ్ అలీ, నాగురా, లతీఫ్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగ నాయకులు చెంచుపేట వాస్తవులు రఫీ గారి అన్న కుమారుడైన ఖాజా జన్మదిన సందర్భంగా ఈరోజు ఎంతో పవిత్రంగా ఏర్పాటు చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా బెత్తడి పొట్టకి గుప్పడి అన్నం పెట్టాలనే ఆశయంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత పేదోడికి 5 రూపాయలకే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా 2 పూట్ల భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు అంటే కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య కాకుండా ఉన్న డబ్బులు పేదవాడికి గుప్పడి అన్నం ఆకలి తీర్చే విధంగా ఆలోచన చేసి ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా ఖాజా పుట్టినరోజు సందర్భంగా పేదలందరికీ ఈరోజు 400 మందికి పైగా స్పాన్సర్షిప్ ఇచ్చి పేదోడి ఆకలి తీర్చినటువంటి ఖాజా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా రఫీ గారికి, స్నేహితులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా తమ్ముడు గారి కొడుకైనటువంటి షేక్ ఖాజా మొహిద్దీన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న కాలనీలో అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలు రద్దు చేసి పేదలకు మంజూరు చేయాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఎల్ఐసి మహిళా ఉద్యోగులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.